ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ లు ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, 1 ఎపిసోడ్ ఎట్ ఏ టైం. సైలెంట్ గా ఆపరేషన్ సింధూర్ 2.0కి ఏమైనా సన్నాహకాలు ప్రారంభమవుతున్నాయా? మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? మనం ఎందుకని డిఫెన్స్ మెకానిజంని డెవలప్ చేసుకుంటూ ఉన్నాము? ఎట్ ద సేమ్ టైం అమెరికాలో ఏం జరుగుతోంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోంది, ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి, పర్టికులర్గా స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? మనతో పాటుగా ఉన్నారు అనిల్ ఏకేవి. హలో అండి అనిల్ గారు, చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్లో జరిగింది. ఆ తర్వాత సడన్ గా సైలెంట్ అయిపోయారా అనుకుంటే కాదు అనే పరిస్థితి కనిపిస్తోంది. సన్నాహకాలు జరుగుతున్నాయి సైలెంట్ గానే ఆపరేషన్ సింధూర్ 2.0కి. నిజమేనా? ఆపరేషన్ 2.0 బహిరంగంగానే మనకు దాని సంసిద్ధంగా మనమున్నాము. ఎట్ ది సేమ్ టైం మన శత్రుముఖులు ఎవరైతే ఉన్నారో పక్క దేశం వాళ్ళు, వాళ్ళ ప్రాక్సీల ద్వారా వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఆ రోజు మన ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక పాజ్ బటన్ మాత్రమే. ఆ రోజు రకరకాల మనకు వచ్చిన రిక్వెస్ట్లను దృష్టిలో పెట్టుకొని, మనకు వచ్చిన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మనం ఆపేం తప్పిస్తే, లేకుంటే ఈరోజు చాలా తీవ్రంగా వెళ్ళుండే వాళ్ళము. బట్ ఇది ముగిసిపోయిన అధ్యయనం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది మీరు అన్నట్టు ఒక చిన్న పాజ్ బటన్ మాత్రమే నొక్కి పెట్టాం దాన్ని. వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఎట్ ది సేమ్ టైం మనం మన తాలూకు ఆర్టిలరీని, మన తాలూకు ఆర్మీ ప్రిపరేషన్స్ని మనం చాలా గట్టిగా చేస్తున్నాము. మన కమాండ్ అండ్ కంట్రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నాం మనం ఆపరేషన్ సింధూర్ 2.0కు. అది ఎప్పుడు జరుగుతుంది, దాని తారీఖులు, తేదీలు, నక్షత్రాలు అంటే డిపెండ్స్ అపాన్ ది రెసిస్టెంట్, సో కాల్డ్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు కదా, రెసిస్టెంట్ మిలిటెంట్స్ అని చెప్పి, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పి. వాళ్ళు నథింగ్ బట్ వాళ్ళ ప్రాక్సీలే. మళ్ళీ లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ వాళ్ళ తాలూకు గ్రూప్సే అవి. వాళ్ళు కొత్త సాఫిస్టికేట్ పేర్లు పెట్టుకొని వచ్చారు. ప్రతిసారి పాత పేర్లే పెడితే బాగుండేది, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా బాయ్కాటెడ్ గ్రూప్స్ కాబట్టి కొత్త పేర్లు పెట్టుకొని వచ్చారు వాళ్ళు. ఆర్ దే రియల్లీ రెడీ అండి? ఎందుకంటే మొన్నే చాలా ఎఫెక్ట్ పడింది. ఇప్పటికీ ఎంత నష్టపోయారు అనేది చెప్పనప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ బేస్లు అయితే ధ్వంసం అయిపోయాయి. నిజంగా వాళ్ళకంత కరేజ్ అనేది ఉందా, గట్స్ అనేవి ఉన్నాయి? ఇప్పుడు అండర్స్టాండ్ 2 పర్స్పెక్టివ్స్. ఇక్కడ మనం ఒక కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మాట్లాడాలి. ముల్లా మునీర్ ఎవరైతున్నాడో, పాకిస్తాన్ ఆర్మీ జనరల్, సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఎవరైతున్నారో, హిజ్ ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. అతనికి అధ్యక్షుడు కావాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. మిగతా ఆర్మీ జనరల్స్లా కాకుండా అతని ఎక్స్టెన్షన్ కోరుకున్నాడు. అతని ఎక్స్టెన్షన్ దగ్గర కొద్దిగా వాయిదా పడింది. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇది పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేప్పటికి ఏంటంటే హీ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఈజ్ ఎ జిహాదీ. అతని జిహాదీ మూకలకు నాయకుడు, సుప్రీం కమాండర్. ఓకే, అది చాలా సాఫిస్టికేటెడ్ వర్షన్ ఆఫ్ ఓసామా బిన్ లాడెన్ అనుకోండి మీరు. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే తన ఎక్స్టెన్షన్ కోరుకోవడానికి తనకంటూ ఒక సానుభూతి రావాలి, ఒక గుర్తింపు రావాలి, పాకిస్తాన్ ప్రజల మధ్యలో తనకంటూ ఒక హీరో వర్షిప్ రావాలని చెప్పేసి అతను చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా తన గ్రూప్స్, రెసిస్టెన్స్ ఫ్రంట్స్ అనే గ్రూప్స్ని పెట్టి పహల్గామ్లో దాడులు చేయించాడు. ఇందులో అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం రిటాలియేట్ చేశాము. ఇప్పుడు అయిపోయింది. దాని తర్వాత అతనికి కావాల్సిన బేస్ ఏతుందో అతను ఏర్పరచుకున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అతని పొజిషన్ అతను పదిలపరుచుకున్నాడు. రేపో మాపో జర్దారిని తీసి పక్కన పడేసి హీ విల్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. దానికి పెద్ద టైం కూడా లేదు. ఎందుకంటే అమెరికా చాలా స్పష్టంగా, అమెరికాకు పాకిస్తాన్లో అంతర్గతంగా జరుగుతున్న విషయాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి ట్రంప్ అతన్ని లంచ్కి ఇన్వైట్ చేశాడు. ఎందుకంటే ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయలేదు, అధ్యక్షుని ఇన్వైట్ చేయలేదు, ఆసిఫ్ మునీర్ని ఇన్వైట్ చేశాడు. ఆర్మీ జనరల్ ఇన్వైట్ చేసి పిలిపించాడు, మాట్లాడారు. ఆ రోజు మన ప్రధానమంత్రిని రండి మాట్లాడదామని అంటే, మీరు మా స్థాయి వ్యక్తులు కాదని చెప్పేసి మనం లైట్ తీసుకున్నాం. అయిపోయింది అక్కడికి. దెన్ అతను కోరుకున్న సానుభూతి ఏందో అతనికి దక్కింది. పహల్గామ్ అటాక్ చేస్తే ఇండియా రిటాలియేట్ చేసింది. మనం చాలా భారీ స్థాయిలో రిటాలియేట్ చేసాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మొత్తం కూడా కంప్లీట్గా సర్వనాశనం చేశాము. టోటల్లీ వాళ్ళని సరెండర్ చేయించాం మనం. బట్ ఈ మొత్తం ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటంటే అతని హీరో వర్షిప్ వచ్చింది. వాళ్ళు అక్కడ ఏం ప్రచారం చేసుకున్నారు, మన భారతదేశం తాలూకు రాఫెల్స్ని కూల్ చేసాము, ఇక్కడ ఆర్మీని కూల్చాము, ఢిల్లీ మీద అటాక్ చేసాము, బాంబే మీద దాడులు చేసాము, ఈ స్థాయి ప్రచారం చేసుకున్నారు అక్కడ.
సో ఆ ప్రచారం తాలూకు హీరో వర్షిప్ అతను కోరుకున్నట్టే అతను జరిగింది. నౌ ఈ సేఫ్, హీ విల్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళకి చాప్టర్ 27 ఒకటి ఉంది, అంటే వాళ్ళు సంస్కరణ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ అమెండ్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్స్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్స్ని అతను మార్చేసుకొని అతను అనుగుణంగా ప్రెసిడెంట్ పాలన తెచ్చుకొని అతని కంట్రోల్లో దేశాన్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న, ఆర్ దే వెల్ ప్రిపేర్డ్ ఫర్ వార్? వాళ్ళ ప్రజలతో ఏం సంబంధం? భారతదేశంలో యుద్ధం జరిగితే ప్రజలతో సంబంధం. పాకిస్తాన్ అంటే దేశంలో ప్రజలతో ఏం సంబంధం? వాళ్ళ ప్రజలు ఏం పట్టించుకోరు. ప్రజలు ఏ గంగలు తేంది, చచ్చిపోతుంది, బ్రతుకుతుంది, వాళ్ళ సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే IMF $40 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ప్రకటించింది. అదే అమెరికా ఒత్తిడి ద్వారానో లేకపోతే అమెరికా ప్రోద్బలం ద్వారానో వాళ్ళకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటించింది. అమెరికా ఉద్దేశం భారతదేశంతో యుద్ధం చేయమనో లేకపోతే కాలు దూమనే కాదు, క్లియర్గా చైనాతో కౌంటర్ డిఫెండ్ చేసుకోవడం కోసం చైనాకు పాకిస్తాన్ మధ్యలో ఒక ఒప్పందం ఉంది, CPAC అని చెప్పి, చైనా ఎకనామిక్ పాకిస్తాన్ కారిడార్ ఒకటి. ఆ కారిడార్ని డిఫెండ్ చేయడం, ఆ కారిడార్ని ఆపడము లేకపోతే చైనాని ఏషియా పసిఫిక్ రీజియన్లో కంట్రోల్ చేయడం కోసము పాకిస్తాన్ తయారీ చేస్తుంది. పాకిస్తాన్ ఇస్ అ మిషనరీ కంట్రీ, పాకిస్తాన్ ఇస్ అ మిషనరీ ఆర్మీ, అదొక ప్రైవేటు అల్లరిముక్క లాంటిది అనమాట. సో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులతో ఇప్పుడు ఈ ఇంతకాలం లాస్లో ఉన్న పాకిస్తాన్ బడ్జెట్ ఇప్పుడు +2 బిలియన్లోకి వచ్చారు మొదటిసారి జీవితంలో. సో దే ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్, అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్లీ దే ఆర్ ఓకే. బట్ మనతో యుద్ధం చేసి తట్టుకునేంత శక్తి వాళ్ళకి లేదు. వారం 10 రోజుల కానీ ఎక్కువ యుద్ధం చేయలేరు. ఎందుకంటే వన్ వార్ విల్ కాస్ట్ అబౌట్ 20-30 బిలియన్. మన జరిగిన యుద్ధం $20 బిలియన్ ఖర్చు అయింది. మనం తట్టుకోగలుగుతాం, వాళ్ళు తట్టుకోలేరు. సో ఇప్పుడు వాళ్లకు కావాల్సింది ఏంటి? అతని స్థానాన్ని అతను పదిలపరుచుకోవాలనుకున్న ప్రతిసారి కూడా దేశం మీద, భారతదేశమే దాడులు చేయాలి ఏదో రకంగా. సో మనకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకుంది. వాళ్ళ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏం జరుగుతుందనే విషయంలో మనకు ఫుల్ క్లారిటీ ఉంది. మననే అజర్ మసూద్ వాడు కూడా అక్కడక్కడ తిరుగుతున్నాడని, విత్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాడని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడు జరుగుతుంది తారీఖులు ఇవన్నీ మనకు తెలియదు, బట్ జరుగుతుంది. ఇక్కడ ఈ 2 నెలలు 3 నెలల కాలంలో ఎప్పుడైనా సరే మళ్ళీ ఒక దాడి జరగవచ్చు. మనం కూడా అప్రమత్తంగానే ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం దాడి జరిగిన తర్వాత మనం కూడా మళ్ళీ మొన్నటి స్థాయిలోనే మళ్ళీ రిటాలియేట్ చేస్తాం. ఈ వారంలోనే లష్కర్ ఏ తోయిబాకి ప్రాక్సీ గ్రూప్ గా ఉన్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్ గా అమెరికా అనౌన్స్ చేసింది. అంటే అక్కడ ఏం జరుగుతోంది అనేది మాకు తెలుసు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ మన మీద ఎలా అటాక్ చేస్తోంది అనేది కూడా మేము గుర్తించాము అనుకున్నప్పుడు అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా పాకిస్తాన్ మీద? అట్లా పాకిస్తాన్ అమెరికాని ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్, త్రిబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తారు, అక్కడ సపోర్ట్ చేస్తారు. అమెరికా ఇస్ ప్లేయింగ్ ఆల్ డర్టీ గేమ్స్, డర్టీ పాలిటిక్స్ అక్రాస్ ది గ్లోబల్. అమెరికాకు 1 నాలుక 2 నాలుకలు 100 నాలుకలు ఉన్నాయి. అమెరికా CA ఒక మాట చెప్తుంది, అమెరికా ఫారెన్ సెక్రటరీ ఒక మాట చెప్తారు, అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్తాడు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్తారు. వాళ్ళ మధ్యలో వాళ్ళకి ప్రాపర్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా పనిచేసి వాళ్ళ ఒపీనియన్ ఫామ్ చేసుకుని దాన్ని రిలీజ్ చేస్తారు, క్లాసిఫై చేస్తారు. అంత తప్పిస్తే ఒక కోఆర్డినేటివ్ పద్ధతిలో వాళ్ళు పనిచేసిన దాఖలాలు ఏమీ లేవు, ఎస్పెషల్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో. సో ఒకవైపు పాకిస్తాన్కు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు, అంటే IMF ద్వారా బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇస్తూ పాకిస్తాన్ కూడా డైరెక్ట్గా, అమెరికా కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది చాలా విషయాల్లో. ఇంకోవైపు రెసిస్టెన్స్ ఫ్రంట్ ని తీవ్రవాద, ఉగ్రవాద ఉమ్ముగా గుర్తించామని చెప్పి అంటారు. ఇలా అన్న వాళ్ళు ఆర్థికపరమైన సపోర్ట్ చేయకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ హెల్ప్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో అమెరికా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇమ్మెటీరియల్. అమెరికా ఏం సపోర్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏందనేది మనకు అవసరం లేదు. అమెరికా గురించి మనకి ఏం సంబంధం లేదు. బట్ when it comes to our internal security, మన అంతర్గత భద్రత విషయాలు మనం కాంప్రమైజ్ కాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాడి ఇలాంటి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసి ఒకవేళ చేస్తే మనం ఊరుకోము. ఈసారి ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తాం. బహుశా ఈసారి డైరెక్ట్ లాహోర్ మీద, కరాచీ మీద అటాక్ చేయొచ్చు. మొదటిసారి మిస్ అయిపోయారు వాళ్ళు. మొదటిసారి కొన్ని ప్రాంతాల్లోకి అయింది. రావల్పిండి దగ్గర ఉన్న మిలిటరీ బేస్, ఆర్మీ బేస్ వరకు వెళ్తాం. ఈసారి పూర్తిగా వెళ్ళిపోతాం. ఈసారి వీల్ గో మచ్ డీపర్ ఇన్సైడ్. వాళ్ళ దగ్గర ఆ స్థాయి వెపనరీ కూడా ఏమీ లేదు. ICBMs ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర మన మీద ప్రయోగిస్తే ఇంటర్సెప్ట్ చేసే శక్తి మనకుంది. we will collapse them కంప్లీట్ గా. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ నష్టపోయేది ఏమీ లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ సంక్ సిటీ, కంప్లీట్ గా మునిగిపోయిన దేశం అది. సో కొత్తగా నష్టపోయేది ఏం లేదు, నష్టం మనకు జరుగుతుంది. సో నష్ట నివారణ చర్యగా మనం అక్కడెక్కడ అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వాళ్ళని, లేకపోతే అనుమానాస్పద స్థితి క్యాంప్స్ మనం లేపేసుకుంటూ పోతున్నామో అవన్నీ మనం ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ పాకిస్తాన్ కమ్స్ అగైన్
ఇన్ ఏ నట్షల్ మళ్ళీ చీకటి యుద్ధం చేస్తే మటుకు డెఫినెట్లీ ఇట్ విల్ బి ఓపెన్ వార్. మొన్నట్లాగా సర్జికల్ స్ట్రైక్ మొన్నటిదాకా ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే ఏముండే ఇట్ విల్ బి కంప్లీట్ ఓపెన్ వార్. మనం డైరెక్ట్ ఓపెన్ వార్ లో దిగిపోతాం. మనం we will go much deeper inside. ఎందుకంటే పాకిస్తాన్కి ఒకవైపు అక్కడ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. బలూచిస్తాన్లో రోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు ఖైబర్ పస్తుల్లో అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఆసిఫ్ మునీర్ ఎవడవుతున్నాడో వాడి పదవిని కొనసాగించుకోవడానికి వాని పదవిని స్థిరత్వం చేసుకోవడానికి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా దెన్ దే విల్ ఫేస్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు అమెరికాని మనం లెక్కలో తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే అమెరికా వాళ్ళ సిఐఏ వాళ్ళ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో అమెరికన్ అధ్యక్షుడు కూడా తెలియదు. బెస్ట్ ఉదాహరణ ఈ వాస్ టాకింగ్ అబౌట్ మాగా మన దాకా మేక్ అమెరికా గ్రేట్ అనుకుంటూ ఇష్టంనట్టు ప్రవర్తించుకుంటూ సున్నాలో ఇష్టంనట్టు సుంకాలు ఒక 0 ఈ వెంట్ అప్ టు లెవెల్ 500%. రష్యా మీద 500% సుంకం. అసలు రష్యాకి అమెరికా ఏం ట్రేడ్ ఉందని చెప్పి 500% సుంకం విధించడానికి చివరికి EU జోన్ ఈవెన్ యూరోపియన్ సమాఖ్య కూడా భారతదేశం మీద మనకు రష్యాకు ట్రేడ్ జరుగుతుందని చెప్పి మన మీద సుంకాలు విధిస్తామని బెదిరించారు. మళ్ళీ ఒకవైపు వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ కొనుక్కుంటారు. చూడండి డబుల్ స్టాండర్డ్ చూడండి. ఒకవైపు EU వచ్చి దొంగతనంగా రష్యా నుంచి చమురు కొంటుంది, మళ్ళీ మనం బహిరంగ మార్కెట్లో కొంటున్నామని చెప్పి మన మీద ఆక్షేపణ విధిస్తారు. సో ఈ పిరంగిగాలు ఎవరైతే ఉన్నారో రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రవర్తన ఇట్లే ఉంటుంది. చాలా కచ్చిరి బిచ్చిరి గందరగోళం ఉంటుంది. వీళ్ళు హార్డ్ కోర్ స్వార్థపరులు. సో వీళ్ళని మనం పట్టించుకునే అవసరం లేదు. మనము ఆర్థిక శక్తిగా సైనిక శక్తిగా ఎదుగుతున్న కొద్దీ మన మీద ఆంక్షలు విధిస్తూనే ఉంటారు. మన రకరకాల ఇబ్బందులు గురి చేస్తూనే ఉంటారు. అట్లని చెప్పి మనం ఆగకూడదు. ఆవుతూ మనం వాళ్ళ బానిసత్వం చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ టు కంట్రోల్. ఇప్పుడు అమెరికా పరిస్థితి అంత క్షేమంగా ఏమీ లేదు. అమెరికా హెస్ గాట్ 1000 ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. మాగా అని చెప్పి దాన్ని మాగా చేసేసారు టోటల్లీ. ఇప్పుడు అది బీన్ మొత్తం పులిసిపోయింది అది కంప్లీట్గా. అమెరికాలో జరుగుతున్న కార్పొరేట్ డిస్సాటిస్ఫాక్షన్ డిసెంట్ అవుతుంది, అది పతాక స్థాయిలో ఉంది. వరల్డ్ బ్యాంక్ కూడా చాలా క్లియర్గా హెచ్చరించింది. 2.8 ప్రపంచ ఆర్థిక పురోగతిని వాళ్ళు దాన్ని డౌన్ గ్రేడ్ చేసి 2.2 దగ్గర ఆగిపోతుంది ఆయన అని చెప్పారు. ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 7-8% is India. Not China, not America, not Britain. There is no other country on this planet which is able to grow at the speed of India. సో డెఫినెట్గా మేము ఏడిస్ వస్తూ ఉంటారు మన మీద ఎప్పుడు ఏడుపులు ఉంటూనే ఉంటాయి వాళ్ళకు. అండ్ మనం ఇంకోటి ఏంటంటే కౌంటర్ బ్యాలెన్స్ చాలా క్లియర్గా ప్లే చేస్తున్నాము. మనం ఇరాన్తో సఖ్యంగా ఉంటాం, ఇరాక్తో సఖ్యంగా ఉంటాం, ఇజ్రాయెల్తో బాగానే ఉంటాము, అందరితో బాగానే ఉంటాం. మనతో వీళ్ళు బాగుంటారు తప్పిస్తే మనం బాగుంటాం అందరితో. మన ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి, మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు మాగా ఏదైతుందో దిస్ నాన్ సెన్స్ మేక్ అమెరికా గ్రేట్ ఏదైతుందో దట్ హెస్ మేడ్ అమెరికా పాపర్. పూర్తి స్థాయిగా అమెరికాని కుదేలు పరిచే స్థాయికి తీసుకెళ్లిపోయింది. సో దాని నుంచి వాళ్ళు బయటపడడానికి ఇప్పుడు సడన్ గా మీకు ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. ఈయన స్కాండిల్ బయటకు వచ్చింది. మరి ఇది ఎటు దారి తీస్తుందో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ షేప్ ఇట్ విల్ టేక్. సో ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ మధ్యలో ఉన్నటువంటి గొడవ ఇటువైపు దారి తీసింది. ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్యలో గొడవ, ఎస్ అఫ్ కోర్స్ ట్రంప్ ఎలాన్ మస్క్ గొడవ బహుశా సంబడి ఈస్ ఫైరింగ్ ఫ్రమ్ ద షోల్డర్స్ ఆఫ్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ భుజాన్ని డీప్ స్టేట్ వాడుతుంది. ఎందుకంటే ట్రంప్ ఆగడాల్లో మితిమీరిపోయాయి. ఆయన మానసిక స్థితి కూడా క్లినికల్లీ పారానోయిడ్గా మారిపోయాడు పూర్తి స్థాయిగా. ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 2000 జనాభా 3000 జనాభా ఉన్న చిన్న చిన్న ద్వీపాల మీద కూడా అతను ఆంక్షలు సుంకాలు విధించాడు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు అర్థం చేసుకోండి. మేక్ అమెరికా గ్రేట్ అంటే ఏంది? అమెరికా నువ్వు నీ దేశాన్ని గ్రేట్ చేసుకో, కానీ చిన్న చిన్న ద్వీపాలు చిన్న చిన్న దీవులు 10,000 జనాభా 15,000 జనాభా ఉన్న దేశాల మీద కూడా 50% 60% సుంకాలు టారిఫ్లు విధిస్తే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఇది మొత్తం ట్రేడ్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. పూర్తి స్థాయిగా అమెరికన్ ట్రేడ్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. అమెరికాని దీర్ఘకాలిక రెసిషన్లోకి తీసుకెళ్లే పరిస్థితి సృష్టించింది. అంటే అమెరికాలో ఎప్పుడు దీర్ఘస్థాయి రెసిషన్ వచ్చినా సరే అంటే దేర్ ఆర్ 2 kinds of రెసిషన్స్. ఒకటి తాత్కాలికంగా ఉంటుంది, అంటే 2 years 3 years ఉంటుంది. సపరేట్ క్రైసిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తాత్కాలిక రెసిషన్ అది 2008లో వచ్చింది, 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది అది. బట్ రెసిషన్ కనుక దీర్ఘస్థాయిగా వెళ్ళిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ 3 years 4 years దట్ విల్ లీడ్ టు డిప్రెషన్. ఒకప్పుడు గ్రేట్ అమెరికన్ డిప్రెషన్ వచ్చింది ఒకనొక టైంలో. అలాంటి డిప్రెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీ ట్రేడ్ బ్యాలెన్సెస్ని మొత్తము పారీ చేసుకుని ఇబ్బంది క్రియేట్ చేసుకుని మీ బుక్స్ని మీ బ్యాలెన్సెస్ని దెబ్బ తీసుకుంటే దట్ విల్ క్రియేట్ సచ్ ఎ లాంగ్ హాల్ ఇంపాక్ట్ దట్ యువర్ కంట్రీ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్.
దీన్ని ముందే ఊహించారు చాలా మంది. సో ట్రంప్ని కాళ్ళకు ముందు కాళ్ళ బంధనాలు వేయాలన్నా, అతన్ని కంట్రోల్ చేయాలన్నా హీ హ్యాస్ టు గెట్ స్టాప్ సమ్వేర్. ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ ఉండాలి. దానికి బహుశా ఇది బయటకు వచ్చిందేమో, ఈ లోలిటా ఎక్స్ప్రెస్ వివాదం బయటకు వచ్చిందేమో. ఇది ఎప్పటిదో పాతది, ఇది ఈరోజు కొత్త జరగలేదు. ఇట్స్ వెరీ ఓల్డ్ స్టోరీ. ఎప్పటి నుంచో ఉంది ఇది లోలిటా ఎక్స్ప్రెస్ది. ఆ చిన్న చిన్న దీవుల్లోకి మైనర్ బాలికల్ని, చిన్న ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేయించేవాళ్ళు. అందులో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ఎట్లా కలర్ఫుల్ లైఫ్ కాబట్టి ఈయన ఎట్లా పోతూనే ఉంటాడు అలాంటి వాటికి. సో ఈ ధనిక విట్టులందరూ కూడా, ముసలి ధనిక విట్టులందరూ కూడా చిన్న మైనర్ బాలికలతో వాళ్ళు ఉన్నారన్న విషయము ప్రపంచానికి తెలుసు. ఈ ఫైల్స్, ఎప్స్టైన్ ఫైల్స్ ఏవైతుందో ఇది ప్రపంచం తెలుసు. ఇప్పుడు సడన్గా మళ్ళీ బయటకు వచ్చింది. ఆ లోలిటా ఎక్స్ప్రెస్ విమానం తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది. ట్రంప్ బాంబే, ఎలన్ మాస్క్ కి బాంబే వేసాడని అంటున్నారు. వీ డోంట్ నో హూ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎనీబడి క్యాన్ ఇన్వాల్వ్. అమెరికన్ అధ్యక్షుల మీద ఎప్పుడు కూడా ఒక వివాదం ఉంటుంది. అమెరికన్ అధ్యక్షులను ఎప్పుడు మొసాద్ కంట్రోల్ చేస్తుంది, వాళ్ళని తొక్కి పెడతారు. వాళ్ళ వ్యక్తిగత లాస్ట్ కూడా చర్చించాం మనం. ఈయన మోనికా లూయిస్ కి ఇష్యూ బయటికి రావడానికి కారణం మొసాదే. ఈయన ఒప్పుకోలేదు. మొసాద్ ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ అవుతుందో వాళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్లని పూర్తి క్షుణ్ణంగా స్కాన్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల తాలూకు ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని వాళ్ళ అవసరాలు తగ్గట్టు అమెరికా అధ్యక్షులు ప్రవర్తించాలి. ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా సరే వాళ్ళ తాలూకు స్కాండల్స్ బయట పెడతారు. మోనికా లూయిస్ కి ఇష్యూ కూడా గతంలో అలాగే బయటకు వచ్చింది, బిల్ క్లింటన్ది. సో ఇప్పుడు సడన్ గా ఇది రావడానికి కారణము కేజీబీ రష్యా ఉందా తెలియదు, లేదా మొసాద్ ఉందా తెలియదు, కానీ మొత్తాన్ని బయటకు వచ్చింది. సమ్వన్ హెస్ ఫైర్డ్ ఆన్ ఫ్రమ్ ది షోల్డర్స్ ఆఫ్ ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ ఈ బాంబు ఇలా వేసాడు అని అంటే కేజీబీ ఉండొచ్చు, మీకు తెలియదు. రష్యా పుతిన్ కూడా చాలా డిస్సాటిస్ఫై. మేము జిగిరి దోస్తులం, జానే జిగర్ ఫ్రెండ్స్ అన్నట్టు మొన్నదాకా మాట్లాడాడు ట్రంప్. సడన్ గా మొన్న ఒక ఆడియో టేప్ లీక్ అయింది, క్యాన్ యూ బాంబ్ మాస్కో అని చెప్పి. జెలెన్స్కీతో అంటున్న మాటలు, నువ్వు మాస్కో మీద బాంబులు వేయగలుగుతావు, నేను నీకు బాంబులు ఇస్తా అన్నాడు. సో వాళ్ళ దేశమే నువ్వు బాంబులే, నువ్వేడివి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇంకో దేశంతో యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. నాటో తరఫున నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, బాగానే ఉంది. నువ్వెవరు మధ్యలో వెళ్ళి రష్యా మీద బాంబు వేస్తావు, నీకు బాంబులు ఇస్తానంటే ఈయన ఈ మాట అన్న తర్వాత వారానికి బయటకు వచ్చింది లోలిటా ఇష్యూ. సో అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా తెలియదు, ఎందుకంటే ట్రంప్ను కట్టడి చేయడానికి. లేదా మొసాద్ ఇప్పుడు సిరియా మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. అది గ్రేటర్ ఇజ్రాయెల్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా, లేకపోతే జోర్డాన్లో కొంచెం సిరియాలో కొద్ది భాగం తీసుకోవాలని చూస్తున్నారా, లేక వెస్ట్ బ్యాంక్, గాజా మొత్తం అయిపోయిన స్టోరీ, ఇంకా వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకొని చూస్తున్నారా అనేది తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మన మనసులో ఏముందన్న విషయం మనకు చివరి కూడా తెలియదు. వాళ్ళ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ఆపరేషన్స్లో ట్రంప్ ఏమైనా బలైపోయాడా తెలియదు. ఎందుకంటే మనల్ని కట్టడి చేయాలంటే ఏదో రకంగా చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మాగా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అరౌండ్. ఒకటి, మనం ఇందాక అనుకున్నట్టు ఈయన అధిక పన్నులు విధించేసి పిచ్చి చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక శక్తి, అదృశ్య శక్తి ఇది వదిలి ఆయన బ్లాక్మెయిల్ చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకటి. రెండోది, గ్రేటర్ ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్లో మొసాద్ బహుశా ఇది బయటికి తీసుకురావచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయాలు నేను చెప్తున్నాను, తీసుకురావచ్చు దీన్ని. సో దట్ హీ విల్ నాట్ ఇన్వాల్వ్ మచ్ హియర్ ఇన్ దిస్. ఎందుకంటే సడన్ గా వాళ్ళు వెళ్ళి ద్రూస్ గ్రూప్, ప్రపంచంలో చాలా చిన్న గ్రూప్ ద్రూస్ గ్రూప్ లో మీకు సిరియాలో ఉంది 5 లక్షల మంది. వాళ్ళ మీద సిరియా దాడులు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు డమస్కస్ మీద దాడులు చేసింది ఇజ్రాయెల్ 3-4 రోజుల క్రితం. అది కూడా చాలా భీకరమైన దాడులు చేస్తుంది. సో ఇజ్రాయెల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో ఉందా, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది గాజా నుంచి వెస్ట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుందా, లేదా కొద్ది ప్రాంతం మీకు సిరియాలో ఆక్యుపై చేసుకోబోతున్నారా? ఓకే, ఎందుకంటే జూడియా అనేది చాలా పెద్ద ప్రాంతం, అంటే గ్రేటర్ ఇజ్రాయెల్లో జూడియా అనేది చాలా పెద్ద భాగం, అందులో కొద్దిగా సిరియా కూడా ఉంటుంది. అక్కడ వరకు వెళ్తున్నారా వీళ్ళు, అది మనకు తెలియదు. ఎట్ ది సేమ్ టైం జెలెన్స్కీని ఎక్కువ ప్రోత్సహించి మొన్నదాకా మేము విత్డ్రా చేస్తాము, డబ్బులు ఇవ్వమని చెప్పిన ట్రంప్ సడన్ గా నువ్వు మాస్కో మీద బాంబులు వేస్తావు అన్నాడు. సో కేజీబీ ఏమైనా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకుని బాంబు వేసిందా తెలియదు. ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, ఫ్రమ్ మీరన్న స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్, ఇది కొంచెం వేడెక్కుతాయి, ఇది కొద్దిగా హీట్ ఎక్కుతాయి, ట్రంప్ వెనక్కి దిక్కుతాడు. వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇది. ఎందుకంటే నోబడీ వాంట్స్ దేర్ కంట్రీ టు గెట్ డిఫాక్టో డెఫిషియన్సీ.
సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బలహీనపడే ఉద్దేశం వాళ్ళు ఉండరు. మన దేశం కానివ్వండి, ఈవెన్ పనికి మన పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళు బలహీన పడాలని కోరుకోరు కదా. ట్రంప్ నిర్వాహకం ఎట్లుందంటే ఆయన దేశం రెసిషన్లోకి వెళ్ళడం కాదు, ఆయన వల్ల పక్కనలోకి వెళ్ళినా రెసిషన్లోకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. సో బ్రెజిల్ ఆల్రెడీ సఫర్ అవుతుంది, కింద అర్జెంటీనా సఫర్ అవుతుంది, కొలంబియా, పెరు, పరగ్వే, చైలీ, అసలు ఎట్లాంటి దేశాలు ఇవన్నీ సఫర్ అవుతున్నాయి పూర్తి స్థాయి. లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఫ్రాన్స్కి వాళ్ళకి చెడింది, ఇటలీకి వాళ్ళకి చెడింది, జర్మనీకి వాళ్ళకి చెడింది, ఆస్ట్రేలియాకి వాళ్ళకి చెడింది. మొత్తమైన వైలెట్ రిలేషన్షిప్స్ అన్ని కూడా చెడిపోయి, ఏదో వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం భయపడుతున్నారు, లేకపోతే వాడు పట్టించుకోరు. సో హీ హాస్ బాట్ దట్ కంట్రీ టు ఎ స్టేజ్ వేర్ హీ ఈస్ లిమిటెడ్ అమెరికా టు హ్యావ్ ఎ లంచ్ ఆన్ విత్ ముల్లా మునీర్. అమెరికా స్థాయి ఎక్కడ దిగిపోయిందని అంటే ఎలిజబెత్ రాణితో లేకపోతే కింగ్ చార్లెస్తో కూర్చునే అమెరికన్ ప్రెసిడెంట్లు ఆసిఫ్ మునీర్తో కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఆ స్థాయికి వచ్చేసారు వాళ్ళు. లెట్స్ అండర్స్టాండ్ దే హావ్ నో డిప్రైవ్డ్ టు దట్ పథెటిక్ కండిషన్. సో అమెరికన్స్ డీప్ స్టేట్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళ అగ్రరాజ్య హోదాను వాళ్ళు కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇప్పుడు వాళ్ళని కట్టడి చేయాలంటే ఎట్టి పరిస్థితిలో మీరు ట్రంప్ని కట్టడి చేయాలి. సో దట్ 1 shot 4-5 birds. ఒకటి, ఈ సుంకాలు గింకాలు ఇవన్నీ నాన్ సెన్స్ పక్కన పెట్టేసుకొని బుద్ధిగా పనిచేసుకోవడము, ఇంటర్నల్గా డెవలప్ చేసుకోవడము. రెండోది, ఈ యుక్రెయిన్ ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి విచ్చల డబ్బులు ఖర్చు పెట్టి మాస్కో మీద బాంబులు వేస్తా, పిట్స్బర్గ్ మీద బాంబులు వేస్తా, ఓల్గా నదిని ఎండబెడతా, ఇవన్నీ ఆపేసుకోవాలి. మూడోది, ఇజ్రాయెల్ మనం అనుకున్నది కూడా రేపు పొద్దున ఇజ్రాయెల్ మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా లేదా సపోర్ట్ ఆపకుండా ఉండడానికి రావచ్చు. సో ఈ 3 dimensions దీనికి ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కు. ఇన్ని రకాల జియో పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో, అక్కడ అన్సర్టనిటీ అనేది ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇదే సరైన మౌకా అనుకుంటుందా భారతదేశం కూడా మళ్ళీ అటాక్ చేయడానికో, లేకుంటే పాకిస్తాన్ నుంచి వస్తే ఒకసారి పాకిస్తాన్ కనుక ఈసారి ఏదైనా చేసింది అంటే మేము కంప్లీట్గా దాన్ని తుదముట్టిస్తామనేటువంటి ఒక మాట ఓపెన్లీ సేడ్ ఇట్. మనం దీని ఏం సీక్రెసీ పెట్టలేదు ఈ విషయాన్ని. నువ్వు మళ్ళీ ఒకసారి కనుక నువ్వు ఆయుధాలు రెడీ చేసుకుంటే మేము ఇక్కడ రెడీగా ఉన్నాము. అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ నథింగ్ కాల్డ్ as precise guided bombing. We will go క్లస్టర్ బాంబింగ్. ఇంకా అలా అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి కనుక పిచ్చి వేషాలు వేసి మొన్నట్లాగా రెసిస్టెన్స్ ఫ్రంట్లో వచ్చి పహల్గామ్ లాంటి దాడులు ఏమైనా చేస్తే ఈసారి మనం ఊరుకోము. వీ విల్ డూ కార్పెట్ బాంబింగ్ కంప్లీట్గా. అస్సలు ఊరుకోము. మీరు చూడండి లాస్ట్ 2 months మన ప్రిపరేషన్ ఎంత అద్భుతంగా ఉందో. వీఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎ వార్. అంటే మన దేశ సైనిక శక్తులన్నీ కూడా మోహరించినాయి బార్డర్ మీద. మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. మన వెపనరీని చాలా తీవ్రస్థాయిగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. మళ్ళీ 30 రాఫెల్కి ఆర్డర్ ఇచ్చాం. మనము SU అడ్వాన్స్ వర్షన్స్ తీసుకుంటున్నాం రష్యా నుంచి. 500కి వెళ్ళిపోయాం మనము. ఆకాష్ని కానీ, పృథ్వీని కానీ, లేకపోతే బ్రహ్మోస్ని కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ అన్ని మనం తయారు చేసి పెట్టుకుంటున్నాము. ఇంటర్సెప్ట్ చేయడానికి మన బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ 100% అప్గ్రేడ్ అయ్యాం మనం. ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. నౌ వీఆర్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. డిఫెన్స్ సెక్టర్లో వీఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. సో మన స్థాయి చాలా పెద్దది. సో పాకిస్తాన్ మనతో యుద్ధం చేసి 1-2 గంటల కన్నా ఎక్కువసేపు నిలబడలేదు. దాన్ని నివారించడానికి మనం పెద్ద ఆయుధాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లో రాళ్ళు కొడితే పడిపోయి వాళ్ళ తుప్పుపట్టిన F-16 అవన్నీ. యాజ్ ఎ సెట్, వాళ్ళు మన మీద దాడులు చేయాలన్నా మళ్ళీ ఇలాంటివి చేయాలన్నా కూడా ఈ జిహాదీ మూకలని పోషిస్తున్న ముల్లా మునీరే తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి అసద్ మసూద్ అలాంటి పావులను వాడుకుంటాడు. He will use all these points for his benefit and safety. అండ్ అక్కడ ఏంటంటే రోజుకి ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పెరుగుతుంది. ఆ మద్దతును తగ్గించడం కోసం ఇతను మన మీద పహల్గామ్ దాడులు చేయించి ఆ మద్దతును తన వైపు డైవర్ట్ చేసుకుంటాడు. కానీ ఎక్కువ రోజులు ఉండదు, ఆవిరైపోతాయి ఏదో ఒక సందర్భంలో. ఇంటెలెక్చువల్స్ ఉంటారు కదా మాట్లాడే వాళ్ళు అక్కడిక్కడ. సో వాళ్ళు వైడ్ స్ప్రెడ్గా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఏదో జరిగింది మా చుట్టూ, ఏదో వచ్చి పన్నారని చెప్పి. ఈ మొత్తంలో పాకిస్తాన్ పేద ప్రజలు అమాయకులు. 80% 85% పాపులేషన్ ఇస్ బిలో పావర్టీ లైన్. పావర్టీ లైన్ మనకు వాళ్ళకు మధ్యలో డిఫరెన్షియన్స్ మారుతుంది. మన పావర్టీ లైన్ వేరు, వాళ్ళ పావర్టీ లైన్. వాళ్ళ పావర్టీ లైన్ అంటే ఒక పూట భోజనం ఆరన్నో కంప్లీట్గా పస్తులు ఉండడం. సో మన దగ్గర అలా కాదు కదా. మన బేసిక్ నీడ్స్ ఉన్న తర్వాత కూడా మనం పావర్టీ లైన్ కింద BPL కిందనే మాట్లాడుతున్నాం. వాళ్ళ బేసిక్ నీడ్స్ లేని పావర్టీ లైన్. సో 80% పాపులేషన్ అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు, అమాయక ప్రజలు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళని రాడికలైజ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం దాని చుట్టూ పెట్టుకుని ఆడుకుంటున్నారు వీళ్ళు. అయితే వాట్ విల్ హ్యాపెన్ ఆపరేషన్ 2.0 ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి.
దిస్ దివాలి వీ విల్ హ్యావ్ టూ కైండ్ ఆఫ్ దివాలీస్. వన్ ఈస్ ఒకటి సంస్కృతపరమైన దివాలి మనకు ఉంటుంది, మన పండుగ సహజ సిద్ధమైన దీపావళి పండుగ ఉంటుంది, మన కల్చరల్ పండుగ మనకు ఉంటుంది, ఈ దీపావళి ఉంటుంది. ఈ మనం ప్రత్యేకంగా పటాకులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈసారి మనం వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, మన సైన్యం వాటిని చూపిస్తుంది. దిస్ దివాలి విల్ హ్యావ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ రాకెట్స్ ఫైరింగ్ ఇన్ ద స్కై. విల్ బి సీయింగ్ ఆల్ దట్. మనం ఖచ్చితంగా అది చూస్తాం. ఎందుకనంటే ఈ 2 నెలల్లో మీరు అనుకునే మాగా ట్రంప్ గింపు ఇష్యూస్ అన్ని డౌన్ ప్లే అయిపోతాయి, ఇవన్నిటి కూడా సెటిల్ అయిపోతాయి మోర్ ఆర్ లెస్. ఓకే, హీ విల్ నో గో బ్యాక్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ ఫర్ హిమ్ టు మేక్ హిమ్ టు గో బ్యాక్. అది సెట్ అయిపోతుంది. జెలెన్స్కీ మోస్ట్లీ విల్ బి అవుట్ ఆఫ్ ది పిక్చర్. వచ్చే 2 నెలల్లో జెలెన్స్కీ ఉండడు, పిక్చర్లో ఉండడు. వాట్ రష్యా వాంట్స్, వాట్ పుతిన్ వాంట్స్, హీ విల్ అచీవ్ ఇట్. జెలెన్స్కీని పిక్చర్ లేకుండా చేస్తాడు, ఆ నాటోలో మెంబర్షిప్ లేకుండా ఉక్రెయిన్ చేస్తారు. యూ హ్యాస్ టు గో బ్యాక్. ఇక మిగిలింది ఏంటి? ఇజ్రాయెల్. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే యాజ్ వి సైడ్ వాళ్ళ సూత్రధారి అన్నిటి వెనుక వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ఆపరేషన్స్లో ఏముందో మనకు కూడా తెలియదు. బట్ వెరీ గుడ్ పాయింట్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ టు దెమ్. సో ఇంటెలిజెన్స్ షేరింగ్లో కానివ్వండి, లేకపోతే కల్చరల్ షేరింగ్లో కానివ్వండి, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ షేరింగ్ కానివ్వండి, మనకి వాళ్ళతో గొప్ప బాండేజ్ ఉంది. ఇరాన్ ఆల్మోస్ట్ ఇస్ అ గాన్ కేస్ అయిపోయింది. ఇరాన్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. హౌతీలో మనం అనుకున్న యమన్లో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ ట్రంప్ విత్డ్రాల్. అంటే సుంకాల నుంచి ఆయన బ్యాక్ స్టెప్ వేసుకొని సైలెంట్గా ఉండడం, ఈ పారానాయిడ్ యాక్టివిటీస్ నుంచి, పారానార్మల్ యాక్టివిటీస్ నుంచి ఆయన నార్మల్ కావడం, ఆయన పిశాచిలాగా ప్రవర్తించకుండా మనిషిలాగా ప్రవర్తిస్తే ప్రపంచం కానీ ఆయన దేశం కానీ సుఖశాంతులతో వరదిల్తుంది. లేకపోతే ఇబ్బందులకు ఆయన్నే వస్తాడు. మనకు వచ్చేది ఏమీ లేదు. మన దగ్గర as we said, as we discussed, Operation 2 it will happen. Operation Sindoor 2 Part 2 అనేది భారీ స్థాయిలో ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అలా అనుమానం లేదు. మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడే బోల్డ్ అన్ని డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపించాయి. ఆ తర్వాత మనకి ఎంత నష్టం జరిగిందో అది ఇంకా వివరాలే వెల్లడించలేదు అనుకున్నప్పుడు ఆర్ వి ప్రిపేర్డ్? మనకి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సెక్టార్స్ అందరూ కూడా దానికోసం వెల్కమ్ చేస్తారా, లేకుంటే we will welcome, we are well prepared. As a country, we are well prepared. As a citizen, we are also well prepared. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. We are a cash rich country. Almost $650 billion cash reserves ఉన్న దేశం మనది. World is looking at India in terms of a greater exports. మరి పొద్దున మనం చైనాకు ఆప్షన్ కాబోతున్నాం in terms of ancillary manufacturing. కుటీర పరిశ్రమకు మనమే హబ్ కాబోతున్నాము. చైనా ఇప్పుడైతే $500 billion ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తుంది అమెరికాకు, అందులో 10-20% షేర్ మనం దక్కించుకున్నా చాలు. మనం ఈ స్థాయిలో ఉండం, ఇక్కడ నుంచి ఇంకో 3-4 digit స్థాయిలోకి వెళ్ళిపోతాము. రెండోది వచ్చేప్పటికి నష్టం ఏం జరిగినా సరే విత్ ఇన్ ది బడ్జెట్లో జరుగుతుంది నష్టం. పాకిస్తాన్తో మనం జరిగిన యుద్ధంలో జరిగిన నష్టం ఏతుందో మనం కూడా నష్టపోయి ఉంటాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నష్టం మొత్తం $20 billion నష్టం జరిగింది అంటున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ Part 1లో. అలా 90% పాకిస్తాన్ భరించాల్సింది. మనకు వచ్చిన నష్టం మనకేం పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయింది తప్పిస్తే ఫిజికల్ నష్టాలు లేకపోతే అసెట్ నష్టాలు మనకేం జరగలేదు. వీ డిడ్ నాట్ లూజ్ అ సింగిల్ అసెట్స్. మన ఆర్మీ అసెట్స్ మనం ఏం కోల్పోలేదు. ఒకవేళ ఏమైనా నష్టం రేపు పొద్దున భవిష్యత్తు జరిగినా సరే మన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ $80-90 billion బడ్జెట్ మనది, రక్షణ శాఖ బడ్జెట్. అందులోంచి 5%, 6% మనం ఇట్లాంటి యుద్ధాలకు ప్రొవిజన్ పెట్టుకుంటాం. మనకు వచ్చే నష్టం లేదు, నష్టం పాకిస్తాన్కు. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ యాజ్ వీ డిస్కస్డ్ మనకు వచ్చే దాని గురించి అసలు అది చాలా ఇమ్మెటీరియల్ థింగ్ అది. సో ఎమర్జింగ్ నేషన్ కాదు, వీఆర్ ఆల్మోస్ట్ డెవలప్డ్ నేషన్ in terms of our reserve. Developed nation అంటే మళ్ళీ రోడ్లు బిల్డింగ్లు అని కాదు. There are multiple factors which will define it. We are more or less a developed nation. India is no more an emerging country. India is no more an emerging market. We are more or less a developed nation, more or less a emerging strong country in all factors. మనం దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన స్టాక్ మార్కెట్స్ కూడా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. పహల్గామ్ దాడి జరిగింది, ఏం జరిగింది? 2 రోజులు పడింది, 3వ రోజు పాజిటివ్ వెళ్ళిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ దాడి చేసింది, ఏం జరిగింది? అదే రోజు ఇజ్రాయెల్ మార్కెట్ లైఫ్ టైం హై కొట్టింది. ఇరాన్ వచ్చి ఒక రాత్రి 300 బాంబులు వేస్తే తెల్లారి అది ఏ స్టాక్ మార్కెట్ మీద బాంబులు పడ్డాయి, అదే స్టాక్ మార్కెట్ ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ లైఫ్ టైం హై కొట్టింది. దట్స్ హౌ మార్కెట్ ఫంక్షన్. మార్కెట్ ప్రతి దాంట్లో ఆపర్చునిటీ తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఒక కొత్త ఇండస్ట్రీ ప్రపంచం గుర్తించింది భారతదేశం. దట్ ఈస్ డిఫెన్స్ సెక్టర్. భారతదేశం డిఫెన్స్ సెక్టర్ అంతవరకు డార్క్ హార్స్.
ఎవరు దాన్ని గుర్తించలేదు. సడన్ గుర్తించారు అఫ్ కోర్స్, బట్ ఇంత పెద్ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కింద మారిపోతుందని ఎవరు అనుకోలేదు. దాని తర్వాత ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ సెక్టర్ అసలు అద్దొదుపు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సో టుమారో వీ డోంట్ నో విచ్ ఇండస్ట్రీ విల్ కమ్. రేపు పొద్దున మాకు తెలియదు, డ్రోన్ ఇండస్ట్రీ రావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ రావచ్చు, వార్ మెకానిజంలో కొత్త మెథడ్స్ రావచ్చు, వీ డోంట్ నో. సో లెట్స్ సీ, లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెల్కమ్ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2. దాన్ని వెల్కమ్ చేద్దాం. అందులోంచి కొత్త ఇండస్ట్రీ వస్తుంది, కొత్త అది ప్రగతికారకం అవుతుంది. భారతదేశం మీద ఎవడు ఎప్పుడు దాడి చేస్తుంది మనకే ఉపయోగపడ్డది తప్పిస్తే మనం ఏం నష్టపోలేదు అందులో. సో ఎవ్రీవన్ ఈజ్ ఆల్ సెట్ అంతేనా ఇంకా? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ.